ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపా కనికరం బట్టి మరోసారి మీ మధ్య నిలబడడానికి దేవుడు అనుగ్రహించిన ధాన్యతను బట్టి చేరి ఉన్న మీకును వాక్యం వింటున్న అనేక మంది బిడ్డలకును ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మానవుని యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో బ్రతకడం అనేది అది చాలా అవసరమని బైబిల్ మనకు బోధిస్తుంది. ప్రియులారా, కారణం ఏంటంటే లోకంలో మన జీవితంలో నిజ జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని దేవుని సన్నిధిలో బ్రతకాలంటే అపవాదిని ఎదిరించట్లో మనం భక్తి అనేది మనకి చాలా అవసరం. మానవ కోటిలో అనేక మంది ప్రజలలో మనం బ్రతకాలి అని అంటే సామాన్యమైన విషయం అది కాదని నేను చెప్తున్నాను. ప్రియులారా, దీన్ని ఎట్లా అని ఆలోచించినప్పుడు దేవునితో మన సంబంధం ఎట్లా ఉన్నది, పరిపూర్ణమైన భక్తి కలిగిన బిడ్డలుగా మనం ఉన్నామా, ఒకవేళ ఉండగలిగితే దేవుని దయ కనికరం మనకు తోడుగా ఉంటుందనే విషయాన్ని ఎల్లప్పుడూ మర్చిపోవడానికి వీలేదు. అయితే భక్తి అనే విషయాన్ని ఆలోచించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో మందిరానికి వెళతాం, దేవుని సన్నిధిలో వాక్యం వింటాం, దేవుని సన్నిధిలో మనం కానుకలేసి మనం వచ్చేసి ఉంటాం. ప్రియులారా, కానీ నిత్య జీవితంలో మనం ఎట్లా ఉన్నాం అనే విషయాన్ని భక్తుడైన యాకోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా సహోదరులరా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. మానవ జీవితంలో శోధన అనేది సహజమే. ఈ శోధన అనేది నశించిపోతున్న సువర్ణమును పోలినట్టుగా భక్తుడైన పేతురు తను రాసిన పత్రికలో 1:7 చెప్తున్నాడు. సువర్ణం అంటే బంగారము, అది మేలిమి బంగారముగా ఉండాలంటే అది శోధించబడాలి, కాల్చబడాలి, అగ్ని కొలుములు అది శుభ్రం చేయబడాలి. అట్లాగే మనం దేవుని బిడ్డలుగా జీవించే మనము ఆయనందు భయభక్తులు నడిచేటువంటి వారము శ్రమలలోను, శోధనలోను, ఇరుకులోను, ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ మనము చేపట్టిన విశ్వాసంను కడవరకును కొనసాగించే బిడ్డలుగా ఉండాలి. అయితే అపవాది అనేటువంటి వాడు చాలా తెలివిగలవాడు. విశ్వాసిని ఏ విధంగా తన విశ్వాసం నుంచి తొలగించాలనే ప్రయత్నంలోనే వాడు చేస్తూ ఉంటాడు. అంటే మన చుట్టూ ఉన్నవారే, మనకు పరిచయం ఉన్నవారే, లేదు మన ఇతరులైనా మనకి అపవాది చేత ఏదైనా ఇబ్బంది కలిగించవచ్చు. అట్లాంటి పరిస్థితులు మనం ఎట్లా ఉన్నాం, అసలు మన భక్తి ఎట్లా ఉంది, దేవునితో మన సంబంధం ఎట్లా ఉంది అని ఆలోచించినప్పుడు భక్తుడైన యాకోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1:27 27 చెప్తున్నాడు. చూడండి, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న పక్షమున వాని భక్తి వ్యర్థమే. భక్తి అంటే దేవుని మందిరానికి వెళ్తాడు, వాక్యం వింటాడు, పాటలు పాడతాడు, కానుకలు వేస్తాడు, అట్లాగే తిరిగి వచ్చేస్తాడు. కానీ నిజ జీవితంలో అతని జీవితం ఎట్లా ఉంది? నోటికి కళ్ళెం అనేది చాలా అవసరం విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. దేవుని ప్రతి మాట కూడా దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి మాట కూడా మనం లెక్క అప్పగించాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు భక్తుడు. ప్రియులారా, అందుకే ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే ఇహలోక మాలిన్యము,
తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. ప్రియులరా, ఇదే నిష్కళంకమైన భక్తి అంటున్నాడు. ఈరోజు మనం నిష్కళంకమైన భక్తి అనే విషయాన్ని ఎట్లా అనే విషయాన్ని మనం ఒక్కసారి మరి జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రియులరా, నిష్కళంకమైన భక్తికి మాదిరిగా చూపిస్తున్నాడు ఆయన యాకోబు. చూడండి, యేసుక్రీస్తు వారి సోదరుడు. ఆయన ఎవరు హెచ్చరిస్తున్నాడు? ఎవరిని? ఇశ్రాయేలుల 12 గోత్రములు. చూడండి, చెదిరిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రపంచములో ఇశ్రాయేలుల 12 గోత్రముల ప్రజలు బిడ్డలు చెదిరిపోయి ఉన్నారు. వారు ఎక్కడున్నా, వారే స్థలములోనా వాక్యానికి మాదిరిగా దేవుని సన్నిధిలో జీవించే బిడ్డలుగా, అంతేకాదు దేవునికి లోబడి బిడ్డలుగా తన్ను తాను సమర్పించుకుని మాదిరి గల జీవితములో తగ్గించుకుని దేవుని ఆధీనంలో బ్రతికే బిడ్డలుగా ఉండాలనే విషయాన్ని హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మన విశ్వాసం ఎట్లా ఉంది? మన భక్తి ఎట్లా ఉంది? మందిరానికి వెళతాం, మందిరంలో వాక్యం వింటాం, మనకు తోచిన చందా వేసేస్తాం, వచ్చేస్తాం. ప్రియులరా, తిరిగి వచ్చేటప్పుడు కానీ, లేక మందిరం కాకుండా, లేదా మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కానీ మార్గ మధ్యంలో నిరస్రాయులైన బిడ్డలు, దిక్కులేని వారు కనిపిస్తూ ఉంటారు. ప్రియులరా, ఆలోచన చేశాము ఈరోజు మనం. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తండ్రులు, పితరులు చేసిన పాపం వారిని వెంటాడుతుంది కాబట్టే ఆ దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. వారి మీద జాలి చూపే బిడ్డలు ఉండాలి, వారికి సహాయం చేసే బిడ్డలు ఉండాలి, వారి పట్ల ప్రేమ చూపే బిడ్డలుగా మనం ఉండాలి. ఇవాళ మనం ఇవాళ అన్నీ కలిగి ఉన్నామంటే అది దేవుని కృప అనే విషయాన్ని మర్చిపోవడానికి వీలేదు. రేపు అనేది మనకు తెలియదు. రేపు ఆయన చిత్తం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ మన కుటుంబాలు, మన బిడ్డలు, మన సంఘము, మన ప్రజలు, మన ప్రదేశము క్షేమంగా ఉందంటే అది దేవుని కృప అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2:1 చెప్తున్నాడు చూడండి, నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన విశ్వాస విషయములో పక్షపాతము గలవారైండొకడి. ఎలా ఉండాలండి మనం? పక్షపాతం అనేది లేదని జాగ్రత్త ఉండాలి. ఎటువంటి పక్షపాతం? ఉదాహరణకైనా చూపించాడు ఈయన. మందిరానికి మంచి డ్రెస్ వేసుకుని చూడండి, చాలా పకడబందీగా మంచి హోదాలో ఒకడు వస్తే, బేదవాడు ఎక్కడైనా కూర్చుంటే చోటు లేకపోతే ఆ బేదవాడిని లేచి నువ్వు కింద కూర్చో, ఆ కుర్చీ అతనికి ఇచ్చాయని చెప్తాం. ప్రియులారా, ఇది పక్షపాతం కాదా? కొన్ని పొరపాట్లు మనం తెలిసి తెలియక చేస్తున్నాం. ప్రియులారా, వీటిని సరి చేసుకునే బాధ్యత మనకుంది. కాబట్టి ఎలా ఉండాలి మనం? పక్షపాతం లేని వారు ఉండాలి. అందరినీ సమానంగా ప్రేమించాలి. ప్రియులారా, హోదాను బట్టి కాదు, చూడండి, బంధుత్వం బట్టి కాదు, దిక్కులేని వారి దేవుని యొక్క కృప, దేవుని కన్నులు వారి మీద ఉండదు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 తిమోతి రాసిన పత్రిక 2:1-2 చెప్తున్నాడు చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, కుమారుడైన తిమోతి వినవయ్యా, ఈ లోకంలో బ్రతుకుడు మన బ్రతుకే కాదు, అనేక మంది బ్రతుకుతున్నారు. ప్రపంచంలో రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చూడండి, భేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు. పిల్లరా, వారందరి నిమిత్తం మనం ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. మనము అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మనము అంటే మనమందరమును సంపూర్ణ భక్తియు అంటే పరిపూర్ణమైన భక్తితో
ధరించుకునే బిడ్డలుగా మనం ఉండాలంటే, సుఖముగా బ్రతకాలంటే లోకములుగా ఎలా ఉండాలండి? మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం చేయగలుగుతున్నామా? ఇవాళ మన ప్రార్థన ఎట్లా ఉంది? జ్ఞాపం చేస్తున్నాడు చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 3లో చెప్తున్నాడు చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఒకని భార్య, నీ దాసుడనే నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులకు కలవాడి ఉండనని నీ వెరుగుదువు. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు పడుకుని పోవడానికి ఇంటికి వచ్చాడు. కాబట్టి నా పరిస్థితి నాయన చాలా ఇబ్బందిగా ఉంది కనుక నేనేం చేయాలో తెలియడం లేదు. అతను అప్పులు చేసి వెళ్ళిపోయాడు. అయ్యా, అతను నీ దగ్గరే ఉండేవాడు, నీ తెలియకుండా ఏ పని చేయలేదయ్యా, నా దగ్గర ఏమీ లేదు, దిక్కులేందనయ్యా, నిరాశ్రయంగా ఉన్నాను తండ్రి, నాకున్నది బిడ్డలు ఇద్దరే, ఆ 2 బిడ్డలని ఆయన వాడు అప్పు తీర్చుకోవడానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వచ్చి అయ్యా గుమ్మం దగ్గర ఉన్నాడయ్యా, ఏం చేయాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను నాయన. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి. ఇవాళ తింటున్నాం, త్రాగుతున్నాం, పర్వాలేదు అనుకుంటున్నాం. ప్రియులారా, రేపు ఎలా ఉంటామని గ్యారంటీ నీకుందా? బళ్ళు వాళ్ళను వాళ్ళ బళ్ళుగా చేయవాడు దేవుడే. మనం చూస్తున్న అనేక మంది జీవితాలు ఐశ్వర్యవంతులు ధనహీనులుగా మారిపోయారు, దరిద్రులుగా మారిపోయారు. దరిద్రులు ఐశ్వర్యవంతులుగా మారుతున్నారు. ప్రియులారా, కాల గమనంలో మనం ప్రయాణం చేస్తున్నాం. కాలమును బట్టి చూడండి, సంపూర్ణ మాన్యత కలిగి మనం నెమ్మదిగా బ్రతకాలంటే దేవునితో అనుబంధాన్ని మనం ఎట్లాగా కొనసాగించాలి? ఎట్లా ఉందో మన బ్రతిని ఎప్పుడన్నా ఆలోచన చేసామా? దిక్కులేని పిల్లలు మనం ఎదురాడని ఆదరించాలి, వాళ్ళే పరామర్శించాలి. ప్రియులారా, దిక్కులేని పిల్ల కనిపిస్తే చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరైనా ప్రమాదం సంభవించి పడిపోతే చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఎట్లా ఉంది ప్రియులారా మన స్థితి? నీకు తోచిన సహాయము, ఒకవేళ నీ దగ్గర ఏమీ లేదు, ఎవరైనా పిలిచి సహాయం చేయమని చెప్పు. లేదు, అక్కడ నిలబడి కాసేపు ఉండు, ప్రార్థన చేయి, ఓదార్చు, పరామర్శించు. అది నీ బాధ్యత ప్రియులారా. అంతేకాదు, మానవాకుడులు జీవిస్తున్నప్పుడు ప్రజలు ఇరుకుల్లోనూ, ఇబ్బందులను, శ్రమలోను, శోధనలోను, వేదనలు అనేక విషయాలు గురి అవుతున్నారు. అయితే మనకు తెలిసిన వారు కానీ, మన చుట్టుపక్కల కానీ, పరిసరాల్లో కానీ ఎవరైనా ఇబ్బందులు ఉంటే చేతనైన సహాయం చేయగలడని మనం ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచించేద్దాం ప్రియులారా. ఇవాళ మనం సజీవులుగా ఉన్నాం. ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, నివాసం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, చూడండి బిడ్డలను ఇచ్చాడు. అంతేకాదు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అంతేకాదు మన ఆయుష్ని ఇచ్చాడు, సజీవు లెక్కలు ఉంచాడు, మన పనులు మనం చేసుకోవడానికి క్షేమంగా ఉంచాడంటే అది దేవుని కృప కదా. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. రేపని విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటైన జాగ్రత్త. నీవు కూర్చుండినప్పుడును, నువ్వు లేచినప్పుడును, నువ్వు మాట్లాడుతున్నప్పుడును, త్రోవలో వెళుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మాదిరి గల జీవితములు, సమర్పణ గల జీవితములు, అనుకూలత జీవితములు ఎట్లా ఉన్న మనుష్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. విధవరాలు ప్రార్థన మొరపెట్టుకుంది వచ్చి, అయ్యా నా స్థితిలాగా అయిపోయింది. దిక్కులేని మనిషి విధవరాలు ఎవరి దగ్గరకు వచ్చిందని? ప్రవక్తన ఎలీషా గారి దగ్గరకు వచ్చింది. ఆయన విన్నాడు. అమ్మా, నా వల్ల నీకేమి కావాలని అడిగాడు. నీ ఇంట్లో ఏముందమ్మని అడిగాడు. అది నాకు తెలియచెప్పు, అసలు నీ పరిస్థితి ఏముందని, ఇంట్లో ఏముందని అడిగాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అతను ఏ స్థితిలో ఉన్నావో తెలియపరచు. ఒకవేళ ఆహారం లేదా, ఇబ్బంది పడుతున్నావా, లేదా ఏదైనా నీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా, అసలు నీకు ఏమున్నా ఇంట్లో వస్తువులు చెప్పు నాకు అని అడిగాడు. నా ఇంటిలో నూనె కుండ ఉన్నది నాయన, ఒకటే ఉంది నాయన, అది తప్ప మరి ఒకటి కానీ ఏది లేదని. అంటే ఏంటి? మార్కెట్లో వాల్యుబుల్ ఐటమ్ ఏంటంటే అదే. ఇప్పుడు ఏది ఆమె ఇంట్లో ఉన్నది, అక్కడ ఆ సందర్భాన్ని బట్టి నూనె అయి ఉండొచ్చు, బంగారం అయి ఉండొచ్చు,
వెండి అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఉండొచ్చు ఖరీదైంది. అవన్నీ ఆమెకు లేవు. ఒక నూనె కుండ చిన్నది మాత్రం ఉంది అక్కడ. అమ్మా, నీవు బయటకు పోయి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయవమ్మా, దొరుకునట్టి అంటే దొరకగలిగినట్టి పాత్రలో నీవు నీ కుమారుడు అమ్మ వెళ్ళి అడిగి తెచ్చుకున్నామా, నీ ఇంట్లో పట్టుకుని వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి తలుపు వేసి నీవు అరువు తెచ్చుకున్న పాత్రలన్నీ కూడా లోపల పెట్టి నీవు నీ ఇంటిలో ఉన్న నూనె కుండను వంచి ఈ పాత్రలన్నీ నింపమ్మా అని అడిగాడు. ప్రియులారా, అక్కడ మీ విశ్వాసం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనమైతే ఏమంటాం అక్కడ, అయ్యా అందులో కొంచెమే ఉంది కదా అనే మాట చెప్తాం మనం. అయ్యా అది ఎలా సాధ్యమయ్యా అని మనం చెప్తాం. ప్రియులారా, అందులో ఏముందండి, కొంచెం మాత్రమే ఉంది రియల్గా. కానీ అవేంటి, ఆమెలో కలిగిన విశ్వాసమును బట్టి, ఆమె పరిపూర్ణతను బట్టి, దేవుని యొక్క ఉద్దేశం ఎరిగిన బిడ్డగా, దేవునికి లోబడిన బిడ్డగా, తన హృదయంలోని వేదనని పరిపూర్ణంగా దాచకుండా ప్రవక్త ఎలీషా గారి దగ్గర చెప్పింది. ప్రియులారా, ఆమెలో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. సరే అంది, వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, తలుపేసింది. వేసి ఏం చేసిందండి, ఆయన చెప్పినట్లుగానే ప్రార్థన చేసింది. అయ్యా ఇదిగో నాయన, నీ కృప ఈ విధవరాలి మీద, దిక్కులేని దాని మీద నాయన దయచూపని చెప్పి మరి చిన్నగా ప్రార్థన చేసి తన దగ్గర ఉన్న నూనె కుండను వంచడం మొదలుపెట్టింది. ఆమె ఉంచుతూ ఉండగా అక్కడున్న పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి. ప్రియులారా, ఇది అద్భుతం కదా, మెరకలు కదా. ఆమెలో కలిగిన విశ్వాసం, దిక్కులేని వారిని ఆదరించే దేవుడు, విధవరాలను కనికరించేవాడు విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఇక్కడ. ప్రియులారా, మనం ఎట్లా ఉండాలి? అపొస్తలుల కార్యం 10:3-4 చెప్తున్నాడు చూడండి. ఇట్లీ పటాలములో శతాధిపతి అనే ఒక ఆయన ఉన్నాడు, కొర్నేలి మిలిటరీ ఆఫీసర్ గారు. ఆయన ఎటువంటి వాడండి, అన్యుడు, వాక్యం ఎరగిన వాడు, కానీ దేవునందు భయభక్తులు కలిగిన వాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. ఉదయము మధ్యాహ్నం సాయంకాలము కూడా అనేక మందికి సహాయం చేసేవాడు. చూడండి, ఆకలితో వారికి ఆహారం పెట్టేవాడు, వస్త్రం ఇచ్చేవాడు, మందులు ఇచ్చేవాడు, తన కుటుంబ సమేతంగా ఉండేవాడు. ప్రియులారా, కానీ ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, రోమా గవర్నమెంట్ దగ్గర. కానీ మందిరానికి ఛాయ్కి వెళ్ళటం అలవాటు లేదండి ఆయనకి. కారణం ఏంటంటే, నేను యోగ్యుడను కాను మందిరంలో అడుగు పెట్టడానికి అని అనుకున్నాడు. ప్రియులారా, నేను బాప్తిస్వం తీసుకోలేదు, మందిర సన్నిధిలో నేను ఎట్లా వెళ్ళగలను, నేను చేసే ఉద్యోగం ఎటువంటిది, అది సరైనది కాదు, దేవుని దృష్టిలో అది సరైనది కాదు, నేను నా ఇల్లు అలాంటి కాదు, నేను ఉపయోగించుకునేటువంటి ఆహారం కానీ వస్త్రాలు కానీ ఇవన్నీ నివాసం కానీ ఇవన్నీ కూడా దేవునికి అనుకూలమైనవి కాదు, నా ఇల్లే యోగ్యమైనది కాదని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులారా, అతని విశ్వాసం మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రియులారా, అద్భుతమైన విశ్వాసం అతనిది. అతడు తన దగ్గర పనిచేసేటువంటి ఒక దాసుడు బాధపడుతున్నాడు పక్షవాయుతో. అతను బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాయనా, మీకు సమయం ఉంటే నాయన ఇతని గురించి జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు, నేను వస్తాను, వెళ్ళిపోను అన్నాడు. ప్రియులారా, అప్పుడు అంటాడు, అయ్యా నీవు నా ఇంట్లోకి వచ్చినాక నేను పాత్రుడిని కానన్నాడు. అది విశ్వాసం, అది నమ్మకం. కానీ అతని యథార్థత ఎలాగుంది, దానం చేసే మనసు, సహాయం చేసే మనసు, కనికరించే మనసు, ప్రేమించే మనసు కలిగిన వాడుకున్నాడు. ఎవరి ఎడల, దిక్కులేని వారి ఎడల. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం, ఇవాళ మన భక్తి ఎట్లా ఉంది? యథార్థత కలిగి బిడ్డలుగా ఉన్నామా? యథార్థతో దేవుని ప్రేమించే బిడ్డలుగా. దేవుని ప్రేమించామంటే దిక్కులే వారిని ప్రేమించినట్టే, దేవుని ప్రేమించామంటే విధవరాళ్ళని కనికరించి సాయం చేసినట్లే, దేవుని ప్రేమించామంటే అల్పులైన వారిని మనం కనికరించి వారి ఆపదలో సహాయం చేసినట్టే. ప్రియులరా, ఇవి మనం చేయగలుగుతున్నామా? సమలో దేవుడు మళ్ళా అడుగుతున్నాడు. ప్రియులరా, ప్రతి వ్యక్తి తన జీవితంలో దేవునికి లెక్క అప్పగించాలి. మన లెక్క ఎట్లా ఉంది? అనుకూలంగా ఉన్నామా దేవునికి? అనుకూలమైన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నామా? అందరినీ ప్రేమించాలి, సోదరుల్ని ప్రేమించాలి, దేవునికి భయపడి ఉండాలి, రాజును సన్మానించాలి. ప్రియులరా, ఇవన్నీ కూడా దేవుడు చెప్పేటండి సూచనలే. ప్రియులరా, మాటలే. కానీ మాదిరిగల బిడ్డలుగా మనం ఉన్నామా? ఆలోచన చేద్దాం. భక్తి అనే విషయానికి మాదిరిగా మనం ఉన్నామా? మన జీవితాన్ని దేవుని సమర్పించుకుందాం, చిన్న పొరపాట్లు సరి చేసుకుందాం.
దేవుని సన్నిధిలో బ్రతుకుదాం. ఆయన ఆశీర్వాదాన్ని పొందే బిడ్డలుగా మనం దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.